హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్. ఈరోజు మనము జొన్న రొట్టె ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. తెలిసిందే కదండి, ఇది చాలా హెల్త్కు మంచిది. సో మనం దీన్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను జొన్న పిండిని ఒక బౌల్ నిండా తీసుకున్నానండి. ఈ బౌల్ నిండా తీసుకున్నాను. మనకి ఎన్ని రొట్టెలు అయితే కావాలో దాన్ని బట్టి మనం పిండి తీసుకోవాలి. ఇప్పుడు మనం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం. ముందుగా మన జొన్న పిండిని ఈ విధంగా వెడల్పాటి దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే పిండి కలుపుకోవడానికి మనకి బాగుంటుంది ఇలాంటిది గిన్నె. దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూను. అలాగే వేడి వాటర్ వేసుకోవాలండి. దీంట్లో మనం వాటర్ మరిగించాలన్నమాట. బాగా మరిగించిన వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనం పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే చేయి కాలుతుంది. సో కొన్ని పోసుకుంటూ కలపండి, ఎక్కువ పోసుకోవద్దు. వీడియోలో కనిపిస్తున్నట్టుగా పిండి కలుపుకోండి, కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా గెంటెతో కలుపుకోండి. ఫస్ట్ వేడి నీళ్ళతో కలుపుకునేంతసేపు గెంటెతో కలుపుకోండి, తర్వాత మనం చేతితో కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోండి పిండి బాగా. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. మనం బియ్యంతో గోధుమలతో పోలిస్తే జొన్నల్లో క్యాలరీస్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అధిక బరువుతో బాధపడే వాళ్ళు డైట్లో జొన్నల్ని తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధక సమస్యల్ని దూరం చేస్తుంది. సో జొన్నలు చాలా హెల్ప్ చేస్తుంది మనకి, మన బాడీకి. సో ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ జొన్న రొట్టె వల్ల షుగర్ సమస్య నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి జొన్న రొట్టె తినడం వల్ల. మనకు వీలైనంత వరకు మనం పిండిని ఈ విధంగా అనాలన్నమాట. ఇలా అంటేనే మనకు రొట్టె బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కొంచెం తీసుకొని మనకి రొట్టె ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాఫ్ట్గా చేయండి. సో కొంచెం కింద పిండి వేసుకొని మనము ఇక్కడ అంచులు ఇలా ఒత్తుకుంటే మనకి కింద రొట్టె ఒత్తేటప్పుడు కొంచెం బాగా వస్తుందన్నమాట. చూడండి, మనము లెఫ్ట్ హ్యాండ్తో సపోర్ట్ చేసుకుంటూ మన రైట్ హ్యాండ్తో రొట్టె తిప్పుకుంటూ అంచులు ఒత్తుకుంటున్నాము. బాగా గమనించండి, బిగినర్స్కి ఇక్కడ పోతుందన్నమాట, ఇరిగిపోతుంది. మనం అంచుల్ని మాత్రమే ఒత్తుకోవాలి, మధ్యలో ఒత్తకూడదు. రొట్టె తిప్పుతూ అంచుల్ని ఒత్తుకోవాలి. ఒకవేళ పీటకి పిండి అయిపోయినట్టుంటే పిండి వేసుకోండి కింద. సో ఈ విధంగా మనం దీన్ని చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. అలవాటు లేని వాళ్ళు, బిగినర్స్ అలా చేసుకోవచ్చు. ఈ విధంగా అంచుల్ని మాత్రమే ఒత్తుకోవాలి, మనం మధ్యలో ఒత్తకూడదన్నమాట. ఇప్పుడు మనము దీన్ని పెన్నం మీద వేసేసుకోవాలి. సో మనం మిగతావి కూడా ఆ విధంగానే చేసేసుకోవాలి.
సో మనం ఒకటొకటిగా చేసుకునేటప్పుడు కొంచెం మనం దీన్ని ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలి, ఆ విధంగా అనుకోవాలి. సో ఈ విధంగా మనం బాగా ఇలా చేసుకుంటే మనకు రొట్టె విరిగిపోకుండా వస్తుంది. ముందుగా రొట్టె చేసుకునేటప్పుడు మనం ఆ విధంగా కంపల్సరీ అనుకోవాలి. చేతికి కూడా మనం పిండి అంటుకోవాలన్నమాట. ఇలా పొడి పిండిని అద్దుకొని చేయడం వల్ల రొట్టె మన చేతికి అంటుకోదు. సో ఇక్కడ మనకి కింద నుంచి తీసి మనం పెన్నం మీద వేసాం కాబట్టి పైన మనకి పొడిపిండి అనేది ఉంటుంది. దాన్ని మనం ఒక చిన్న క్లాత్తో తడి బట్టతో అనుకోవాలి. అక్కడ అది కాగేలోపు మనం ఇక్కడ రొట్టె చేసేసుకోవచ్చు. మనకి ఇందులో పొటాషియము, మెగ్నీషియము అనే మినరల్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే ఈ జొన్న పిండిలో ఐరన్ ఎక్కువ శాతం ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. హెల్త్కి చాలా మంచిదండి ఇది. మనం దీన్ని డైట్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనము డైలీ 1 టైం తినొచ్చు, 2 టైమ్స్ తినొచ్చు అనమాట. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు మనకి. సో ఈ విధంగా ఒత్తుకుంటూ అన్ని సైడ్స్ కాల్చుకోవాలి. అక్కడక్కడ కాలదు మనకు, ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలాగే ఇది ఎర్ర రక్త కణాల అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. ఇందులో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేటివి మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట ఇది. సో ఫైనల్గా చెప్పాలంటే మన హెల్త్కి చాలా మంచిది. సో డైలీ 2 టైమ్స్ కానీ తినొచ్చు మనము. రొట్టె కాకుండా మనం జొన్న దోశలాగా కూడా వేసుకోవచ్చు. సో బిగినర్స్ వాళ్ళకి ఒకసారి 2 సార్లు రాకపోవచ్చు, 3సారి కంపల్సరీ వస్తుంది. అందరూ ట్రై చేయండి. మనము ఇలా బండపైన కూడా చేసుకోవచ్చు అండి రొట్టె. చపాతీ పీట మీదే కాకుండా బండపైన కూడా చేసుకోవచ్చు. నైస్ బండ ఉంటుంది కదా మనకు, సో ఆ బండపైన కూడా చేసుకోవచ్చు. ఇలాగ తిప్పుతూ అంతా కాల్చేసుకోండి. మిగతా అన్నీ అలాగే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అలా అంతా కాల్చేసుకోండి. అక్కడక్కడ మనకి కాలదనమాట రొట్టె, అలా తిప్పుతూ కాల్చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అంతే అనమాట. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే కింద కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కన గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను కలుస్తాను మరొక నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.